ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ స్వామి దగ్గర 18 మంగళవారములు ఎర్రటి బొత్తులతో గనక దీపారాధన గనక చేసినట్లయితే మీకు విశేష ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతానం అభివృద్ధి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలిగి తీరుతుంది. మీరు ఒక శుభతిథి మంగళవారం కలిసి వచ్చిన రోజు, అంటే శుభతిథి అంటే పౌర్ణమి తిథి కలిసి వచ్చిన మంగళవారం రోజు, లేక షష్ఠీ తిథి కలిసి వచ్చిన, అలాగే దశమి ఏకాదశులు ఏది కలిసి వచ్చినప్పటికీ కూడా మంగళవారము మీరు ఇది ప్రారంభించాలి. కుంకుమలో ఒత్తులు నానబెట్టి, అంటే తడిపి కుంకుమ ఒత్తులు నానబెట్టి తర్వాత ఆరబెట్టుకుని ఆ ఒత్తుల్ని మీరు ప్రతిరోజు అంటే వారానికి ఒక్కసారి ఆవు నెయ్యి వేసి ఈ ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కానీ, లేని ఎడల స్వామి ప్రతిమ కానీ లేక ఫోటో కానీ మీ ఇంట్లో పెట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని చదవాలి, అష్టోత్తరం చదవాలి. మనసులో మీ సంకల్పం ఏటో చెప్పుకోవాలి. ఇలా 18 మంగళవారములు క్రమం తప్పకుండా చెయ్యాలి. స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. ముఖ్యంగా ఇలా చేసిన ఎడల ఎవరికైనా గర్భస్రావాలు జరుగుతున్నా, గర్భం నిలబడకపోయినా వారికి తప్పకుండా 12 బిడ్డలు కలిగే అవకాశాలు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి. దీంతో పాటుగా ప్రతినిత్యము మనం దైనందిన జీవితంలో అనేక చికాకులు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి చికాకుల నుంచి బయటపడగలుగుతాము. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి, చేసే కార్యం విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి యొక్క అనుగ్రహంతో మనకి ఆరోగ్యము, ఐశ్వర్యము, కార్యసిద్ధి కలిగి హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. నమస్కారం, నా పేరు సముద్రాల శివనాగరాజు. నేను జేకేఆర్ గారి దగ్గరికి మా రిలేటివ్స్ ద్వారా ఆయన సరదాగా ఆయన చెప్పించుకుంటుంటే నాకు ఏదో చెప్పించుకోవాలనిపించి ఆయన తెప్పించుకున్నాను. నేను నాకున్న ప్రాబ్లం ఆయన చెప్పేపాటికి ఒక్కసారి నేను షాక్ అయ్యాను. షాక్ అయ్యేపాటికి యాక్చువల్గా నాకు జ్యోతిష్యం మీద వీటి మీద నమ్మకం ఉండేది కాదు. జేకేఆర్ గారు చెప్పే విధానం చూసి నమ్మకం కలిగింది. మొత్తం నా ప్రాబ్లం అంతా ఆయన వివరించి మీరు పేర్లు కొద్దిగా కనెక్షన్ చేసి రోజు డైలీ పేరుని 54 సార్లు ఉదయం పూట సాయంత్రం పూట రాయమని చెప్పారు. అది కొద్దిగా మంత్రాలు ఇచ్చారు. సర్లే దాని ప్రకారం చెప్పినట్టు చేసేపాటికి మ్యాక్సిమం 2 కోర్సులు అయ్యేపాటికి నా ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది.